హలో ఎవ్రీబడి. ముంబైకి వానలు కొత్త కాదు. కాకపోతే నేను వచ్చిన 3.5 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం నేను ఇంతలాగా వానలు పడడం చూస్తున్నాను. లాస్ట్ వీక్ ఏదో న్యూస్ పేపర్లోని ఒక్క వానతోటి జూన్ నెల ఎండ్ అయిపోతుంది అనేసి రాశారు. కాకపోతే 28th 27th నుంచి ఇప్పటి వరకు కూడా కుండపోతు వాన పడుతూనే ఉంది. ముంబైలో ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి అసలు కళ్ళు కాయలు కాసేలాగా వానల కోసం ఎదురు చూస్తామని. లాస్ట్ 3 ఇయర్స్ ఒక్కొక్కసారి అనిపించేది అసలు ఇంతలా వానలు పడాలా అనేసి. కానీ ఈసారి నిజంగానే కళ్ళు కాయలు కాసేలాగా వానల కోసం ఎదురు చూసాం. అందుకని గత 10 రోజుల నుంచి వానలు పడుతూనే ఉన్నా సరే మాకేమీ అనిపించలేదు. అలాగే స్కూల్కి వెళ్ళిపోతున్నారు అందరూ, అలాగే పని చేయడానికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఎవరు ఆగట్లేదు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు, కొంతమంది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాన పడుతుందా లేదా అన్నది లేదు. ఒక రెయిన్ కోట్ తీసుకుంటారు, గొడుగు తీసుకుంటారు, వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడ ఎవరు బాంబేలో ఎవరు ఆగరనమాట. వానలు బాగానే పడుతున్నాయి కదా అని అనుకునేసరికి నిజంగానే ఇక్కడ చాలా విషాదకరమైన ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. చెంబూర్ అన్న ప్లేస్లోని ఒక స్కూల్ వ్యాన్ మీద చెట్టు పడిపోవడంతో ఒక అబ్బాయి చనిపోయాడు. అదే కాకుండా మేమున్న ఏరియాలో కూడా కరెంటు తీగ నీళ్ళల్లో పడింది. ఎవరికీ తెలియలేదు. అసలు అప్పటికే 4 రోజుల నుంచి వాన పడుతుంది కదా, ఎవరూ దాన్ని గమనించలేదు. పాపం 2 కాలేజ్ గర్ల్స్ అనమాట. ఆ కరెంట్ తీగ మూలంగా వాళ్ళిద్దరూ అక్కడికక్కడే మరణించారు. అక్కడ చూస్తూ ఉన్న జనాలు కూడా వాళ్ళకి ఏమీ హెల్ప్ చేయలేకపోయారు. అక్కడ వాళ్ళు అయ్యో పాపం ఇలాగ అయిపోతుంది అని అంటుండగానే పాపం వాళ్ళిద్దరూ అక్కడే మరణించారనమాట. వానలు మనకి చాలా ఇంపార్టెంట్. అది వచ్చినప్పుడు మనం చాలా ఎంజాయ్ కూడా చేస్తాము, ఆనందంగా కూడా అనిపిస్తుంది. కాకపోతే మనం మన జాగ్రత్తలో ఎప్పుడు ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు మ్యాన్ హోల్స్ ఉన్నాయా లేదా అలాంటిది ఏమన్నా ఉంటే కనుక ముందే అప్రమత్తంగా ఉండాలి. ఇలాగే ఎలక్ట్రిసిటీ పోల్స్ దగ్గర నుంచి మనం నడవకూడదు. అన్ని జాగ్రత్తలు మనం పెట్టుకున్నప్పుడే మనం జాగ్రత్తగా వెళ్ళాం. వెహికల్స్ అన్నవి జాగ్రత్తగా నడపాలి. ఫ్లైఓవర్స్ కింద ఉండకూడదు. బై ఛాన్స్ అయ్యి పగిలి కింద పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మన ప్రాణాన్ని మనం ఎన్నో రకాలుగా మనం కాపాడుకుంటేనే మనం ఈ వానల్ని ఎంజాయ్ చేయగలం. సో వానల్ని ఎంజాయ్ చేయండి, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ ఏరియాలో ఏమన్నా ఇలాంటి మ్యాన్ హోల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక మున్సిపల్ కార్పొరేషన్కి కంపల్సరీగా రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.